మనము ధ్యానించి పఠనం చేసినాం. And today we are going to do another topic. We have finished the topic of Beatitudes. పూర్తిగా ఆ బియాటిట్యూడ్స్ అనే విషయం పైన పూర్తిగా మనం పఠనం కంప్లీట్ చేసినాము. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ గురించి మనం చదువుతాం. And today we are going to do a study of Psalm 127. ఇప్పుడు ఈ సమయంలో మనము కీర్తన గ్రంథము 127వ కీర్తన గురించి మనము ధ్యానించి పఠనం చేద్దాం. Yes, we are going to this Psalm 127. ఈ 127వ కీర్తనను it was written by King Solomon. సొలొమోన్ మహారాజు రాసినట్టుగా మనం గుర్తించవలను. Solomon was the wisest man on the earth. సొలొమోన్ మహారాజు పూర్తి ప్రపంచంలో అన్నిటికంటే జ్ఞానవంతుడైన రాజుగా మనం చూస్తున్నాం. So this psalm is very important for us because we are all in a family. ఈ రాసిన ఈ కీర్తన మన అందరికి కూడా ఎంతో వర్తిస్తుంది. ఎందుకంటే మనమందరూ కూడా కుటుంబాల సభ్యులై మనం జీవించుతున్నాము. And this psalm records the blessings of family life. ఈ కీర్తనలో మనకు మన కుటుంబాల పైన దేవుడు ఏ విధంగా ఆశీర్వాదము కుమ్మరిస్తాడు అనే విషయం గురించి మనము ధ్యానించేద్దాం. So Solomon recognized. అందువలన సొలొమోన్ మహారాజు దీన్ని గుర్తించి he recognized that we depend upon God for our provision, for our protection, and for everything else. సొలొమోన్ మహారాజు గుర్తించినాడు మన అందరూ కూడా దేవుని పైన ప్రతి విషయము పైన ఆధారపడి ఉంటాము అనే విషయాన్ని ఆయన గుర్తించి ఈ కీర్తనను రాసినట్టుగా మనం చూస్తున్నాం. And Solomon also talks about the gift of children that God gives to families. అదే విధంగా సొలొమోన్ మహారాజు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి మనకు బిడ్డలను సంతానాలతో మనకు ఒక బహుమానంగా ఇస్తాడనే విషయం కూడా ఇక్కడ రాసి ఉన్నారు. So in the days of King Solomon, children were very important. సొలొమోన్ మహారాజు సమయంలో బిడ్డలు అనేది చాలా ముఖ్యమైన అంశం జీవితాల్లో కుటుంబాల్లో. Especially sons, because they were there to help the father. అతి ముఖ్యంగా కుమారులు కొడుకులంటే దానికి ఎంతో ఆధిక్యత ఇచ్చేవారు. ఎందుకంటే వారు కుటుంబానికి కావలసిన ప్రొటెక్షన్ ఇస్తారు. Yes, so therefore we find that we must have the blessings of God even today in our family life. అదే విధంగా ఆ కాలంలో ఏమున్నదో అదే విధంగా ఇప్పుడు కూడా దేవుని ఆశీర్వాదము ద్వారానే మన కుటుంబాలు ముందుకు నడచవలను. If you hallelujah, praise you, bless you, worship you, adore you, King of Kings, Lord of Lords, we glorify your name, we thank your name, we bless your name, we worship your name, we adore your name, and we ask you to come and take complete charge of our meeting today and glorify yourself, O Lord. Work with signs, wonders, and miracles, and let wonderful things happen even as we are discussing your word. Let every family that is here, that is hearing this message, be blessed, O Lord, whether they hear it online on Zoom or whether they see it in their homes, O Lord. Bless each home, each family, each person as they listen to this message. ప్రతి వారు కూడా ఈ మీరిస్తున్న వాక్యాన్ని అందరు ప్రతి కుటుంబంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా దీనిపైన ధ్యానించి గ్రహించి దేవుడు మీరే వారిని ఆ కుటుంబాలను ముందుకు సాగించి నడిపించండి ప్రభువా. So even if you have a large income, it doesn't mean that you have peace of mind and happiness of God. మనం గమనించవలసిన విషయం ఏమంటే మనకి ఎంతో ఆస్తిపాస్తులు ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నా కూడా మనలో శాంతి ఉంటుంది అని ఒక గ్యారెంటీ ఏమీ లేదండి. 200 years ago, a poet wrote like this. He said, happy the home where God is there. 200 సంవత్సరం ముందు ఒక కవి ఈ విధంగా రాసినాడు. ఆయన రాసిన ముఖ్యమైన అంశం ఏమనగా దేవుడు ఎవరి గృహంలో నివసించునో ఆ కుటుంబము ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందిస్తూ ఉంటారు అని రాసినాడు.
and there is love amongst the people in the home, and they all have the same prayer on their lips. ప్రతి వారు కుటుంబంలో ప్రతి వారికి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అది వారు ప్రార్థనలు దేవుళ్ళు మొరపెట్టినప్పుడు ఒకే స్వరంతో వారు దేవునితో మొరపెడతారు. He wrote that the home where Jesus' name is lifted high is a blessed home. ఏ గృహములో ఏ కుటుంబము దేవుని యేసు ప్రభు నామమున పైకెత్తుతారో ఆ గృహం పైన దేవుని ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. Especially when the small children take the name of Jesus and they sing songs of praise, such a home is a blessed home. ఏ గృహమునందు చిన్న బిడ్డలు యేసు ప్రభు నామంతో వారికి వందనాలు చెల్లిస్తూ కీర్తిస్తూ ఉంటారో ఆ గృహము ఎంతో విధముగా దానిపైన దేవుని అభిషేకాలు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. The home is happy when Jesus is the head of the family and the parents teach it to their children, and there is great peace and joy in such a home. ఆ గృహములో ఆనందం ఎప్పుడు ఉంటుందంటే యేసు ప్రభు ఆ గృహానికి తలగా ఉండి మరి బిడ్డలంతా అది గమనించి యేసు ప్రభు మమ్మల్ని ముందు నడిపిస్తాడు అని వారి తల్లిదండ్రుల ద్వారా వారికి బోధన దొరికినట్టయితే ఆ గృహము ఎల్లప్పుడూ సంతోష ఆనందములతో ఉంటుంది. In these modern days, when the pressure of society is upon us and people are so disobedient and wickedness is growing, only the homes where Jesus is held high and where children are taught about Jesus, such a home is going to be blessed. ఈ కాలంలో మనం చూస్తున్నట్టుగా ఏ విధంగా అవినీతి ప్రబలించి మానవులను తప్పుదారిలో నడిపిస్తున్న సమయంలో ఈ గృహంలో ఏ గృహంలో మీరు ప్రార్థన నుండి యేసు ప్రభు ఆ గృహానికి తలగా ఉన్నప్పుడైతే ఆ గృహము తప్పుదారి కాకుండా ఎల్లప్పుడు దేవుని మార్గంలో నడుస్తూ సంతోషంతో ఆనందిస్తూ చూసిస్తూ ఉంటారు. In today's world, the pressures on the home is increasing more and more. ఈ కాలంలో ముఖ్యంగా ఏదో ప్రతి గృహం పైన ఏదో విధంగా ఒత్తిడి తగులుతున్నది. We find that the influence of TV, laptop, cell phones, WhatsApp, and all these things is growing more and more in our society. మీరు చూసినట్టయితే ఈ కాలంలో మన దేశంలో ప్రభువులను ఏదో విధంగా తప్పుదారి పట్టించున్నవి మీరు చూసినట్టయితే ఈ సంఘంలో ఎల్లప్పుడూ టీవీ లేదా వాట్సాప్ లేదంటే మన సెల్ ఫోన్ ఇవన్నీ కూడా దేవుని మార్గాన్ని నుంచి మనకు దూరం చేస్తున్నాయి. We find especially when both the parents are working, the children are left to the servants to teach them. They are left to creche where they may not learn Christian principles. They are left to WhatsApp and TV and such things. మీరు గమనించేది ఏడుల ఎక్కడ తల్లి తండ్రి పని చేస్తున్నారో ఆ గృహంలో ఎల్లప్పుడూ వారి బిడ్డలను సంహరించేటట్టు అక్కడ మనము మన పనివాళ్ళు పెడతాము లేదా ఆ పని వాళ్ళు మనము దేవుని వాక్యంలో నడిపించినట్టు వారు నడిపించారు కాబట్టి ఆ బిడ్డలు తప్పుదారి పోయేటట్టు ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి. In society, the home is the most important root of civilization. మీరు గమనించేది ఎట్లా ఒక సంఘములో ఒక సొసైటీలో ముఖ్యమైన భాగము ఒక ఇల్లు. ఆ ఇల్లు ద్వారానే సంఘము పైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి. And the thing is that Satan knows it and he's attacking the root of our society. He's attacking the families very powerfully. మీరు చూసినట్టయితే ఒక సంఘములో ఒక కుటుంబము వేరుగా దాని వేరు ఆ వేరు పైన సంఘం అనే వృక్షము ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది. అది గమనించిన సాతానుడు మరి ఆ వేరునే అనగా సంఘములోని ఇండ్లను ఫ్యామిలీస్ ను అటాక్ చేస్తున్నాడని మీరు గమనించవలసిన విషయం. The divorce rates are increasing even among Christian people. క్రైస్తవులలో కూడా మీరు చూసినట్టయితే విడాకులు అనేది ఎంతో ప్రతి దినము దాని గురించి వింటున్నామో ఆ ప్రతి దినము దాని నంబర్స్ ఎక్కువ అవుతున్నవి.
Therefore, Psalm 127 and verse 1 says that unless the Lord builds the house, they labor in vain that build it. Unless the Lord guards the city, the watchmen keep awake in vain. మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే ఆ కీర్తన గ్రంథము 127 మరి 1వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా మనకు చెప్పుచున్నది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కాపలి చేయువారు మేలుకొని వ్యర్థమే అని ఇక్కడ పూర్తిగా దేవుని వాక్యం మనకు హెచ్చరించుచున్నది. So it is not the watchman that keeps the city stable. It is not the leaders that keep the city or a country stable. It is the presence of God in that country that the country survives. ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమంటే ఒక దేశంలో స్టెబిలిటీ అనగా స్థిరత ఉండాలంటే అది ఎవరు లీడర్స్ కానీ ఎవరు చేయలేరండి. వాచ్మెన్స్ వారంతా ఉంటారు. కానీ అది దేవుడి అక్కడ రక్షణ లేనట్టయితే ఏ విధమైన ప్రయాసపడినా కూడా ఏమీ లాభం ఉండదు. So just like when you make a building, you have to use cement to put the bricks together. Like that, the blood of Jesus binds the hearts of the people together. ఏ విధముగా మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇటుకలను సమకూర్చి వాటిని జమ చేసేటట్టు మనం వాని మధ్యలో సిమెంట్ పెడతాము వాటిని కరుచుకునేటట్టు. కానీ అదే విధముగా ఈ కుటుంబాలు కూడా రక్షణ పొంది దేవుని రక్తం ద్వారా కడిగి ఆ రక్తం ద్వారా వారు జాయింట్ అయ్యి కలిసి ఉంటేనే గాని ఆ సొసైటీలో విభజనలు ఎప్పుడు ఉంటుండే. The name of Jesus, the blood of Jesus, and the cross of Christ is the only thing that can keep a family together and give us victory against our biggest enemy, the Satan. సాతాను నుంచి మనం విజయవంతం కావాల్సినట్టే మన గృహంలో యేసు ప్రభు తలగా ఉండి మరి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం ముందు నడిస్తే సాతానుతో మనము పూర్తిగా మనం విజయం పొందగలము. For example, we find that God removed his protection from the city of Jericho. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు తన రక్షణ పాత నిబంధన గ్రంథంలో జెరికో పట్టణాన్ని నుంచి తన రక్షణను తీసివేసినాడు. So the Israelites just went around the city once every day for 6 days, and on the 7th day they went around 7 times, and then they shouted loudly, victory belongs to God. They shouted loudly, and the walls of the city just fell down. మీరు ఈ విషయం గమనించవలసిన విషయం ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ కోట ముందు జెరికో కోటకు ఒకటిసారి 6 సార్లు పూర్తిగా దానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినారు. 7వ సమయంలో చేతులెత్తి దేవుని నామం పైన అని వారు స్తుతించినారు. అటువంటి సమయంలో పూర్తిగా గోడలు కూడా కూలిపోయినట్టు వారికి ఉన్న రక్షణ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. The city fell down, the walls fell down because God was not keeping a watch over it. So how many watchmen, even if there are, it's going to fall if God's protection is not upon us. దీనిలో మనం గమనించవలసిన విషయం ఏమంటే ఎంతమంది అక్కడ వాచ్మెన్లు లేదంటే ఎంతమంది కాపరిని మీరు పెట్టినా కూడా దానిపైన దేవుని రక్షణ లేదు కాబట్టి అది ఆ గోడలన్నీ కూలిపోయి ఆ రక్షణ వారి నుంచి వెళ్ళిపోయింది. ముఖ్య కారణముగా దేవుడు అక్కడ రక్షణ ఇవ్వలేదు. So let us build our homes upon the rock of Christ, like the wise man built his house upon the rock. అదే విధంగా మన నీ జీవితంలో ఇప్పుడు కూడా మన కుటుంబాన్ని దేవుడు యేసు ప్రభు అనే బండరాయి పైన మనము పునాదులు వేసి ఆ ఇల్లును కట్టవలను. అది దాని వలన పూర్తిగా
మనం చూసినట్టయితే ఇది బుద్ధిమంతుడైన వ్యక్తి తన ఇల్లుని బండరాయి పైన కట్టినాడు. అది ఏ విధంగా స్థిరంగా ఉన్నది అనే విషయం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. So the man who built his house upon the rock lived on the principles of the Bible, which are unchanging for all the time. They're the same when the Bible was written so many thousands of years ago, and they're the same even today. The principles of Bible never change. మీరు చూసినట్టయితే ముఖ్యంగా బండరాయి పైన కట్టిన బుద్ధిమంతుని ఇల్లు స్థిరముగా నుండెను. దానిపైన వానలొచ్చినా, వర్షాలొచ్చినా, వరదలొచ్చినా కూడా అది కూలిపోలేదు. అది ఏమి దానిపైన అదే విషయాన్ని మనం నిజ జీవితంలో మనం ఇప్పుడు గమనించిన యెడల దేవుని వాక్యము ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తుండగా మన కుటుంబాలకు కూడా అటువంటి బండ యేసు ప్రభు అనే స్థిరమైన బండ పైన మన పునాదులు ఉంటుంది. అది ఎవరు కదించలేరు అని మనం గమనించవలసిన విషయం. Let us not be like the foolish man who built his house upon the sand. కానీ మీరు చూసినట్టయితే అదే విధముగా ఒక బుద్ధిహీనుడైన వ్యక్తి తన ఇల్లును ఒక ఇసుక పైన పునాదులు వేసి కట్టినాడు. The sand means the changing principles of the world. Principles of the world are constantly changing. One thing they will say at one time, another thing they will say at another time. So it is like the sand that moves here and there, and no house can be steadily built on the principles of the world. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇసుక పైన పునాదులు వేసినారు అంటే ఇసుక అనగా ప్రపంచంలో స్థిరము లేని ఒక విషయాలు ఉన్నాయి. ఆ ప్రపంచ విషయాల పైన మీరు నిలబడి మన ఇంటిని అటువంటి పునాది పైన కట్టినట్టయితే మీ కుటుంబాన్ని అటువంటి పునాదుల పైన నడిపినట్టయితే అది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు. కాబట్టి అది ఒక స్థిరమైన ఒక బిల్డింగ్ గా ఉండదు. అవి కూలిపోతాయి ఏ సమయంలోనైనా. So coming back to Psalm 127 and verse 2, the Bible says like this. It says, it is vain for you to rise up early, to retire late, and to eat the bread of painful labors, for he gives to his beloved even in his sleep. అదే విధంగా మీరు రెండో వచనము కీర్తనలు 127 రెండో వచనంతో ఈ విధంగా వ్రాసి ఉన్నారు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిందించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే విషయం మనము గమనించవలసినది. So according to this psalm, if you keep on working 12 hours, 18 hours a day and have no time for God, such kind of work is not going to get you happiness, is not going to fulfill your family life happily. అదే విధంగా మనం కష్టార్జితం అంటే దినానికి 12 గంటలు లేకుండా 18 గంటలు మనం పని చేస్తూ లేకుంటే 24 గంటలు కూడా మనం పని చేస్తూ మనము ధన ఆశలో పడి ఉన్నట్టయితే మరి దేవుని మనకి దూరంగా ఉంటాం. కాబట్టి అటువంటి సమయంలో మీకు ఏ విధంగా మీ కుటుంబాలలో ఆనందం ఉండదు. ఏ విధమైన మీ కుటుంబాల్లో సంతోష ఆనందాలు ఉండవు అనే విషయాన్ని మనం గమనించవలసినది. A person who trusts in the Lord is going to get beautiful sleep at night, and he will rest and be fresh the next day. Whether he works 8 hours or 10 hours, if he has God on his side, his work will be successful. మనం గమనించవలసిన విషయం ఏమంటే దేవుని పైన ఆధారపడి మనం ముందుకు నడుస్తూ మనం దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ మరి ధనాశ లేకుండా మనం పని చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించారు. మీ కుటుంబాన్ని కూడా పూర్తిగా ఆశీర్వదిస్తారు. With blessings of God, everything will be successful. దేవుని ఆశీర్వాదం ద్వారా ప్రతి దానిని కూడా మీరు ప్రతి విషయంలో కూడా మీరు ఆనందించుతూ దేవుడిగా మీకు విక్టరీ మీకు ఇస్తాడో విజయవంతంగా మీరు చేస్తున్న పనుల్లో. Whatever you have to do, do it with all your might
and with all your good effort. That is what the Bible says. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ పూర్తిగా మనస్సుతోనూ పూర్తి బలంతోనూ ఆ పనిని చేయండి. అటువంటి సమయంలో ఆ పని మీరు చేస్తున్న పనిని దేవుడు ఆరాధిస్తాడు. Matthew chapter 6 verse 25 to 27 tells us, మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-27లో చూసినట్టయితే, it says, do not worry about your life, what you shall eat or what you shall drink or what you shall put on. మీరు ఈ వాక్యంలో చెప్పుతున్నది ఏమంటే, మనకు ప్రభు చెప్తున్నాడు, మీరు మీకు ఏ విధమైన మీకు ఆహారము కానీ ఏ విధమైన వస్త్రాల గురించి మీరు బాధపడద్దండి. Is not life more than food and drink and clothes? మీరు మీ జీవితాలు వీటన్నిటికంటే పైనగా ఉన్నాయి. మీరు ఏమి తింటారు, మీరు ఏ వస్త్రాలు ధరిస్తుంటారు అనే దానిపైనే దానికంటే పైన మీ జీవితాలు. Jesus says, look at the birds of the air. They don't work hard. They don't sow in fields. They don't reap the harvest, but your heavenly Father feeds them. మీరు ఆకాశంలో ఉన్న పక్షులను గమనించండి. అవి ఎప్పుడు కూడా ఏ విధంగా విత్తవు, నాటవు, ఏ విధమైన ఆహారాన్ని కూడా వారు సంపాదించరు. కానీ దేవుడు వారికి కూడా వారికి కావలసిన ఆహారాలు ప్రతి దాన్ని ఆయన ఏ విధంగా ఆయన సమకూర్చుతున్నాడో దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలను. So if we can look after birds, we are so much more important than birds. Will he not look after us? మనం ప్రశ్నించవచ్చు, దేవుడు మనకు ఆ చిన్న చిన్న పక్షులకి ఇంత ఆయన ప్రేమించి వారికి కావాల్సింది ఆయన సమకూర్చున్నప్పుడు మనం ప్రేమించి మనకు అవి సమకూర్చడా అని మనలో మనం ప్రశ్నించుకొని సందేహాలు మనలో ఉండకూడదు. So therefore we must trust in the Lord with all our heart, and we should not depend upon our own mind, but we should depend upon God's blessings. అందువలన మనము ఎల్లప్పుడూ చింత లేకుండా ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడి విశ్వాసపూర్వకంగా మనం నమ్మి దేవుడే నాకు ప్రతిదీ సమకూరుస్తాడు అని మనం జీవితాల్లో అనుకున్నట్టయితే మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. By worrying, you cannot add even half an hour to your lifespan if you are worried about things, and if you cannot add even half an hour to your lifespan or make one hair black or gray, if you cannot do such little things, then by worrying, what are you going to get? మీరు చింతించడం వల్ల మీకేం దొరుకుతుంది? మీరు చింతిస్తే మీ పొడికి ఏమన్నా ఒక మోరడు ఎక్కువ చేస్తారా? లేదా మీరు చింతన వల్ల మీ తెల్ల వెంట్రుకలు నల్లగా లేక నల్ల వెంట్రుకలు తెల్లగా చేయగలరా? అటువంటిది మీ ఆధీనంలో లేనప్పుడు మీరు ఎందుకు ఇటువంటి విషయాలపైన చింతిస్తున్నారు? Having lots and lots of money doesn't mean you will get peace of mind. It doesn't mean that you'll get a good night's sleep either. మన భావనలు ఏమంటే, చాలా మా దగ్గర ఐశ్వర్యాలు డబ్బులు ఉన్నట్టయితే మాకు శాంతి సమాధానాలు వస్తాయి. మరి మనకు కావాల్సినవన్నీ సమకూర్చినాం కాబట్టి మనకు హాయిగా నిద్ర వస్తుంది అనుకునేది అది మంచి అది విషయము కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే దాని వలన మనం పెడదారులు పోతున్నాం. But this does not mean that we should be lazy. Whatever work God has given us, we should do it very diligently, carefully, and with all our interest, with all our strength. మనం అనుకోకూడదు, మనం చింతించి ఏం ప్రయోజనం లేదు కాబట్టి ఏం పని కూడా చేయకూడదు అని. ఒక లేజీ మ్యాన్ అనక పని చేయకుండా సోమరిపోతులుగా ఉండకూడదు. మన దేవుడిచ్చిన తలాంతులను వినియోగించి మన పైన మన కాళ్ళ పైన నిలబడాల్సి వస్తుంది. అప్పుడే దేవుని ఆశీర్వాదము మీ పైన వస్తుంది. Proverbs chapter 3 and verse 24 says like this. మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా తెలుపుతున్నది. It says, only those who trust the Lord will have a sweet sleep without any fear. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ విధమైన భయం లేకుండా వారు శాంతిగా నిద్రిస్తారు.
Many people have enough to eat and drink and everything, but they do not get sleep at night. For nights together, they don't get sleep. మీరు చూసినట్టయితే ఈ సంఘంలో కూడా ఎంతో మంది పూర్తి ఐశ్వర్యాలు వారికి కావాల్సినవన్నీ ఉన్నవి. కానీ వారికి శాంతి లేదు కాబట్టి వారికి రాత్రి సమయాల్లో నిద్ర రాదు. So Jesus tells in a parable in Luke chapter 12 and verse 16 to 21. Jesus tells about this in Luke chapter 12 verse 16 to 21. మీరు చూసినట్టయితే ఈ ఒక ఉపమాన రూపముగా దేవుడు మనకి వివరిస్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకి ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. So Jesus talks about a rich man who had very nice fields and he was getting very much good crops. ఈ ఉపమానంలో మీరు చూసినట్టయితే ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆయన పంటలు బాగా వచ్చినాయి కాబట్టి ఆయన చాలా ఆనందించినాడు. So he said, where will I store all this crops? So he said, I'll tear down my storerooms and build much bigger storerooms. అప్పుడు ఆ వ్యక్తి, ఆ ధనవంతుడైన వ్యక్తి అనుకున్నాడు, నాకు ఇంత సమృద్ధిగా నాకు పంటలు వచ్చినాయి, దీన్ని నా దగ్గర ఉన్న ఇప్పుడు నాకు ఉన్న స్టోర్ రూమ్స్ లో నాకు జగా లేదు కాబట్టి ఏం చేయాలి, వాటినంతా విరగొట్టి మరి పెద్ద స్టోర్ రూమ్స్ లో పెట్టి అక్కడ నేను పెడతాను అని స్టోర్ చేస్తాను నేను అనుకున్నాను. And I will tell myself, oh myself, my soul, you eat, drink, be merry, wine, women, song, and lead a very happy life for years and years and years. అప్పుడు ఏమన్నా అనుకున్నాడంటే ఆ ధనవంతుడైన వ్యక్తి, హాయిగా సంతోషంగా ఉన్న ఎన్నో కాలాలు ఎన్నో సంవత్సరాలు నీకు ఏ విధమైన బాధలు ఉండవు కాబట్టి ఇదంతా సమకూర్చినవన్నీ నా దగ్గర ఉన్నది, నాకు ఏ విధమైన బాధ వల్ల కష్టాలు లేదు కాబట్టి ఆనందిస్తూ ఉంటాను అనుకున్నాడు. So God told him, you foolish fellow, tonight you are going to die. Then who is going to get all your wealth? అప్పుడు అదే సమయంలో ఆ రాత్రిలో ప్రభు ఆయనతో మాట్లాడి చెప్పినాడు, బుద్ధిహీనుడా, నువ్వు అనుకుంటావు నేను హాయిగా జీవిస్తానని, కానీ ఇప్పుడే ఈ దినం రాత్రి నువ్వు చనిపోతావు. నువ్వు ఇక్కడ ఇంతగా సంపాదించిన ఈ ధాన్యాలు నీ సంపదకు ఎవరు తీసుకుంటారు అని అడిగినాడు. So even if you get a small income and you have the blessings of the Lord, that small income will last for the whole month, because God is promising us that he will bless our bread and our water. మీరు చూసినట్టయితే ప్రభు చెప్తున్నది ఏమంటే, మన నిజ జీవితాల్లో కూడా మనం చూసినట్టయితే మనకు తక్కువ మనకి ఇన్కమ్ ఉన్నా కూడా, రాబడి తక్కువగా ఉన్నా కూడా, ఏదో ఆ చిన్న రాబడినే ప్రభు ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తారు. మీకు ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా ఎటువంటి సమయంలో కూడా మీరు తక్కువ రాదు. It is the blessings of God that makes us rich, and the Bible says then he will add no sorrow to it. మీరు గమనించవలసిన విషయం ఏమంటే, దేవుని ఆశీర్వాదం ద్వారా మనకు కావాల్సినవి అన్ని సమకూరుస్తారు. కానీ మన కష్టాల ద్వారా మనం చేయాల్సింది, మనకు ఎంతో కష్టపడి చేస్తున్న దానికి దానివల్ల ప్రయోజనం లేదు అని ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. So how to get your income to expand is only one way, that you give your tithes to God regularly at the beginning of the month. Give your tithes to your church. ముఖ్యంగా మనము గమనించవలసిన విషయం ఏమంటే, మనకున్న చిన్న ఆదాయం కూడా ఏ విధంగా మనం దాన్ని పెంచి పూర్తి నెలలో అంతా మనం కలిసేటట్టు చేయాలంటే, దేవుడు చెప్పిన ప్రకారము ఆయనకి ఇవ్వవలసిన 10% ముందు మనం ఆయనకి ఇవ్వవలను. Some people, after spending the whole month, if little bit remains, then they give it to God. That is wrong. When you get your money in the beginning of the month, at that time you give the first fruits to God, and he will multiply the rest of the money to last you the whole month.
ముఖ్యంగా ఈ కాలంలో ఎంతో మంది చేస్తూ ఉంటారు. వారు పూర్తిగా ఖర్చయిన తర్వాత మిగిలింది దేవునికి సమర్పించుకుంటారు. కానీ దేవుడు చెప్పిన మా ఆయన వాక్యము ప్రకారము ముందు మీరు దేవునికి 10% ఇచ్చి మీరు చూసుకోండి. ఏ విధంగా మీ మిగిలిన డబ్బును ఏ విధంగా ఆశీర్వదిస్తారో, దానివల్ల మీరు ఎన్నో అనుకోని విధముగా దేవుడు మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడని మీరు చూడాలి. Now coming back to Psalm 127 and verse 3, it says, "Behold, children are a gift of the Lord. The fruit of the womb is a reward." మీరు చూసినట్టయితే ఇదే ఆహ్, కీర్తన 127 3వ వచనంలో చూసినట్టయితే, కుమారులు యెహోవా దేవుడిచ్చిన సంతానము, ఆయన మీకు స్వాస్థ్యము, మరి ఆహ్, గర్భఫలము అని ఈ వాక్యంలో రాసి ఉన్నది. But some people don't have children, and that does not mean that God doesn't love them. కొంతమందికి బిడ్డలు లేకపోవచ్చు. వారు అనుకోకూడదు తమ మనసులో దేవుడు నన్ను ప్రేమించడం లేదని. Such people should not be unhappy, but wait upon the Lord and pray to him, and if it is his will, he will bless you with a child. ఎప్పుడు కూడా నిరాశ పొందక దేవుని పైన ఆధారపడి ఆయన ఇచ్చిన వాక్యం ప్రకారము మనం వారి ముందు నడిచిన ఎట్లా దేవుడు ప్రార్థిస్తే మొరపెట్టుకుంటే వారికి కూడా దేవుడు బిడ్డలిస్తారు. In Old Testament times, women who didn't have children, they were looked down upon. పాత నిబంధన కాలంలో ఏవైనా గొడ్రాలు బిడ్డలు లేకుండా ఉన్నట్టయితే ఆ గొడ్రాలను ఏదో హీనంగా మన సొసైటీలో ఆమెను ఆ కాలంలో సంఘంలో ఆమెను ట్రీట్ చేసేవారు. For example, in the Bible, there was a man called Elkanah, and he had two wives, Hannah and Peninnah. మీరు చూసినట్టయితే పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎల్కనా. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు, హెన్నా ఆర్ పెనిన్నా. Now Peninnah had a number of children, but Hannah didn't have children, so Peninnah would trouble Hannah. మీరు చూసినట్టయితే పెనిన్నాకు ఎంతో మంది బిడ్డలు ఉండేవారు, కానీ హన్నాకు ఒక బిడ్డ కూడా లేదు. గొడ్రాలుగా ఉన్నప్పుడు పెనిన్నా ఆమెను చూసి ఎంతో అసహ్యపడి ఆమె పైన హాస్యం ఆమె పైన చులకనగా మాట్లాడేది. So Hannah longed to have a son. కాబట్టి హన్నా నాకు కూడా ఒక కుమారుడు ఉండాలి అని ఆమె హృదయములో ఎంతో బాధపడింది. So she went to the temple of God and cried before God and prayed to God and said, "Lord, if you bless me with a son, I will give him back to you to serve you all the days of his life." ఆమె దేవుని మందిరములోకి వెళ్ళి కన్నీరు కార్చుతూ మొరపెట్టింది, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చినట్టయితే ఆ కుమారుని నీకే సమర్పిస్తాను అని ఆమె దేవునికి మొక్కుకున్నది. So God blessed her with a son whom she called Samuel, meaning asked of the Lord. మీకు చూసినట్టయితే ఆమెకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించినాడు. ఆ కుమారుని పేరు శామ్యూలు. ఆ శామ్యూలు మనం దేవునికి అర్పించినాడు. దానికి శామ్యూలు అనగా దేవుని ద్వారా వచ్చి దేవునికి సమర్పించిన వాడు అని మనము గ్రహించవలను. So we too, ladies who have pregnant and expecting a child, should dedicate their children to the Lord while yet in the mother's womb, so that the baby will grow under the protection and the love of God and grow all his life to serve God. అదే విధంగా కూడా ఇక్కడున్న ఎంతో మంది మన స్త్రీలు వారు గర్భవతులు అయినట్టయితే ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే దేవునికి మీరు అర్పించండి. ఆ దేవుడే పూర్తిగా ఆ బిడ్డను తన వశంలో తీసుకొని ముందుకు నడిపిస్తారు. So in 2 Kings and chapter 4, we find that there was a very rich woman in Shunem, and Elisha, whenever he came to Shunem, he would eat food in her house. మీరు చూసినట్లయితే 2వ రాజులలో ఒక కథనం ఉన్నది. షూనెం అనే ఒక పట్టణంలో ఒక ఎంతో ఐశ్వర్యరాయులైన స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ దగ్గరికి ఎలీషా ఇప్పుడు వచ్చేవాడు. And Elisha
She built a small room for Elisha and put a bed, a table, a chair, and Elisha would rest there whenever he came to Shunem. అది చూసి ఆ ఆ స్త్రీ ఏం చేసినది, ఐశ్వర్యరాయలైన స్త్రీ ఎలీషా వస్తుంది దానికి ఒక సపరేట్ ఆయనకు ఒక రూమ్ తయారు చేసి, ఒక గదిని తయారు చేసి అక్కడ ఒక పడక, టేబుల్ ఇటువంటివన్నీ సమకూర్చి అక్కడ పెట్టింది. ఎలీషా ఎప్పుడు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి తన దేవుని ధ్యానంలో ఉండేటట్టు ఆయనకు ఈ విధంగా సమకూర్చినది. So Elisha told her, when Elisha knew that she had no child, he told her, at this time next year you will have a son. And according to his word, the next year she had a son. అది గమనించిన ఎలీషా ఆమె చేస్తున్న విషయాన్ని, ఆమె ఏ విధంగా ఆయనకు పూర్తిగా సేవ చేస్తున్నదో ఆయన ఎంతో సంతోషపడి, ఆయనకు తెలిసినది ఆమెకు బిడ్డలు లేరు. అటువంటి సమయంలో ఎలీషా ఆమెకు చెప్పినాడన్నమాట. మరో నెక్స్ట్ ఇయర్ అనగా వచ్చే సంవత్సరంలో ఇదే సమయానికి మీకు ఒక బిడ్డ ఉంటాడు, దేవుడు ఇస్తాడని ఆమె చెప్పినాడు. So ladies who want children, you must not give up hope. You must pray to God and ask the servants of God to pray for you. అదే విధంగా ఇక్కడున్న స్త్రీలందరూ కూడా, మీరు నాకు దేవుడు బిడ్డలు ఇవ్వలేదు అని మీరు నిరాశ పొందకూడదు. మీరు దేవుని దేవజనుల దగ్గర వచ్చి మాతో మీరు ప్రార్థించుకోండి, దేవుడు మీకు అదే విధంగా బిడ్డలు ఇస్తాడు. So coming back to Psalm 127 verse 4 and 5 says, like the arrows in the hand of a warrior, so are the children of one's youth. How blessed is the man whose quiver is full of them. They shall not be ashamed when they meet their enemies at the gate. మీరు చూసినట్టయితే 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో ఈ విధంగా రాసుకున్నది. ఆ యవనస్సులో పుట్టిన కుమారులు ఒక యారోస్ వరే ఉంటుంది ఆ తల్లిదండ్రులకని, అది వారు వచ్చి తల్లిదండ్రులకు పూర్తిగా ప్రొటెక్షన్ అనగా వారికి కావాల్సిన రక్షణ ఇస్తారు అని రాస్తున్నారు. So why were children so important in those days? Because in those days all the civil cases were settled at the city gate, and if you had sons with you, you had more weightage. మీరు చూసినట్టయితే ఎందుకు ఆ మగపిల్లలు కొడుకులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినారు ఆ కాలంలో, ఎందుకంటే ఏ విధమైన ఒక కేసులు ఉన్నట్టయితే వారు ఆ గేట్ దగ్గర, ఆ పట్టణం గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాని గురించి మాట్లాడి దాన్ని గురించి వాళ్ళు సెటిల్ చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. అటువంటి సమయంలో ఎవరికి మగబిడ్డలు ఉన్నారో వారికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేది. So we find that when the people, the fathers were attacked within the city or from outside the city, sons would help them in the battle. అదే విధంగా ఎవరైనా శత్రువులు వారిని పూర్తిగా, అవి లోపల నుంచి కావచ్చు బయట నుంచి కావచ్చు, వారిపైన ఏ విధంగా ఎటువంటి శత్రువులు దాడి చేసిన ఎడల ఈ కొడుకులు వారికి రక్షణ ఇస్తారు. But today in this world we find, modern world, we find that girls and boys are the same. కానీ ఈ కాలంలో మీరు చూసినట్టయితే కొడుకులు కూతుర్లో ఒక్క విధమైన సమానమే, ఆడ మగ ఏమి తేడా లేదు. The girls are in the army, navy, air force, they are prime ministers, they are presidents, they are doctors and scientists and engineers. They do everything that boys do. ఏ విధంగా ఈ కాలంలో మీరు చూస్తున్న మగవారు చేస్తున్నది ఆడవారు కూడా చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ స్త్రీలు ఉన్నారు, మరి ప్రైమ్ మినిస్టర్స్ గా ఉన్నారు. కాబట్టి ఏ విధమైన తేడా లేదండి ఈ కాలంలో. But in India, people still want a son. కానీ మన భారతదేశంలో ఏమందంటే ప్రతి వారు కూడా నాకు ఒక కుమారుడు కావాలి అనుకుంటారు. They long for a son. They say every home must have a son. వారు అంటారు, అరే మా ఒక కొడుకన్నా ఉండాలని మా ఇంట్లో అని అంటారు. God gives according to his riches. So whether you have a son or a daughter, you should be very happy. మీకు దేవుడు ఆడపిల్ల కొడుకిచ్చిన
కూతురు ఇచ్చినా ఎల్లప్పుడూ దేవుడు మీకు ఇచ్చినారు కాబట్టి దానిపైన మీరు సంతోషపడాలి కానీ నాకు కొడుకులు ఇవ్వలేదే అని మీరు బాధపడకూడదు. So children are very important. They are a gift of God. So how do we bring up children once God blesses us with children? ఎందుకంటే మీరు చూసినట్టయితే బిడ్డలు దేవుని నుంచి వచ్చిన వారు దేవుడిచ్చిన బహుమానంగా మనం గుర్తించాలా. కానీ వారిని ఏ విధంగా మనం సంరక్షించి పెరిగించాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తాం. The Bible gives us directions. బైబిల్ గ్రంథంలో కూడా బిడ్డలు ఏ విధంగా మనం సంరక్షించి ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా ఇక్కడ రాస్తున్నారు. Proverbs 22 and verse 6 says that we should train up a child in the way he should go, so that when he is old, he will not depart from what good things you have taught him. మీరు చూసినట్టయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో ఈ విధంగా 6వ వచనంలో ఈ విధంగా రాసి ఉన్నది. మీరు మీ బిడ్డలను దేవుని వాక్యము ప్రకారం నడిపించండి, వారిని దండించి దేవుని వాక్యంలో నడుచుటట్టు చేయండి అని వ్రాసి ఉన్నది. So a child's training starts immediately after he is born. ఒక చిన్న బిడ్డ కావలసిన సంరక్షణ వారు పుట్టినప్పటి నుంచే క్రమశిక్షణలో నడిపించేది మీ చేతుల్లో, తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నది. Proverbs chapter 22 and verse 15 says, మీరు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్టయితే it says, foolishness is bound up in the heart of a child, but the rod of discipline will drive it away. అక్కడ చూసినట్టయితే మీరు ఆ వాక్యం ఏం చెప్తున్నదంటే చిన్న బిడ్డల్లో ఎటువంటి ఫూలిష్నెస్ అనేది వారిలో ఉంటుంది, అవివేకం అనేది ఉంటుంది. కానీ మీరు దండల ద్వారా ఆయన వారిని డిసిప్లిన్ లో పెడితే అది వారి నుంచి అది దూరం అవుతుందని రాస్తున్నారు. But today we find that parents are not disciplining their children nor bringing up in the fear of God. ఈ కాలంలో మీరు చూసినట్టయితే తల్లిదండ్రులు వారి బిడ్డల్ని దేవుని ద్వారా దేవుని వాక్యం ద్వారా నడిపించడం లేదు. వారు తప్పుదారిలో వెళ్తున్నారు కానీ వారిని ఏ విధంగా వాళ్ళు కరెక్ట్ చేయడం లేదని మనం చూస్తున్నాం. Children are left free to do what they like, how they like, and their parents don't scold them, don't correct them, don't discipline them. ఆ పిల్లలను పూర్తిగా వారికి స్వేచ్ఛ ఇచ్చేసినారు. వారు ఏం కావాలంటే వారు చేసుకోవచ్చు, ఏం చేయాలంటే కూడా ఏ విధంగా బంధం లేకుండా వారిని విడిచిపెట్టేసినారు. In my colony, the parents say, our children don't listen to us. What can we do? You people, you should discipline them. ఈ కాలంలో మీరు చూసినట్లయితే ఉదాహరణగా మా కాలనీలోనే ఆ చిన్న బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, మా బిడ్డలు మా మాటలే వినండి, మీరే వారికి క్రమశిక్షణ ఇవ్వండి, దండించండి అని వారు చెప్తున్నారు. So discipline is very important. అందువల్ల క్రమశిక్షణ చాలా మహోన్నతమైనది అని మనం గమనించాలి పిల్లల విషయంలో. So once we have children, we should bring them up like Jesus was brought up. ఏ విధముగా యేసు ప్రభు బాలుడిగా ఉండి ఏ విధంగా ఆయన తల్లిదండ్రుల క్రమశిక్షణలో నడిచాడో అదే విధంగా మన బిడ్డలను కూడా మనము ఆ ఉదాహరణగా మనం తీసుకొని ముందుకు వారి క్రమశిక్షణలో తీసుకువెళ్ళాలి. Luke chapter 2 and verse 52 tells us how Jesus grew. మీరు చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో ఏ విధంగా మన ప్రభు అయిన యేసు బాలుడుగా ఉండి ఏ విధంగా ఎదిగినాడు, పెరిగినాడు బలంతో అని రాసినది. It says that Jesus grew in wisdom and in stature and in favor with God and favor with man. మీరు చూసినట్టయితే ఆ వాక్యంలో ఈ విధంగా రాసినది, యేసు ప్రభు బాలుడైన యేసు ప్రభు అందరితో కూడా వినయపూర్వకంగా క్రమశిక్షణలో తన తల్లిదండ్రుల మాటలతో పూర్తిగా జ్ఞానంలో నింపబడి మరి దేహంతో బలంతో పొందిన వాడై ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. Jesus grew in wisdom means that he had mental development. ఆయనలో పూర్తిగా జ్ఞానంతో నింపబడినాడు అంటే అది దేవుని ఆశీర్వాదంగా ఆయన మనం గమనించాలి. His father Joseph was a carpenter,
So Jesus learned carpentry very nicely, very diligently. మీరు చూసినట్టయితే ఆయన తండ్రి అయిన యోసేపు ఒక వడ్రంగి. యేసు ప్రభు కూడా ఆయనతో పని చేస్తూ వడ్రంగి చేస్తున్న పనులంతా పూర్తిగా నేర్చుకున్నట్టుగా, బాగా నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. He knew he knew how to measure the wood, to cut the wood, to make it smooth, to polish it and make it into beautiful furniture, into doors and into windows. మరి ఎంతో అందమైన ఫర్నిచర్ మరి కావలసినవి గృహంలో అవంతా కూడా ఏ విధంగా తయారు చేయాలనే విషయము పూర్తిగా యేసు ప్రభుకు తెలుసును. ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. So through the skill of carpentry, he had great mental development. అది విధముగా ఒక వడ్రంగిగా ఆయన పని చేసి తను పూర్తిగా జ్ఞానముతో నింపబడినాడు అని మనము అనుకోవచ్చును. Jesus also doing stature means he had good physical development. అదే విధముగా మరి జ్ఞానంతో నింపబడినట్టుగా కాకుండా ఆయన కూడా బలం పొంది ఎంతో విధంగా బలం పొంది వ్యక్తిగా ఆయన జీవించాడు. He ate wholesome, home-cooked food and he roamed in the sunshine and walked everywhere. ఒక సామాన్యుడిగా ఆయన పెంచబడినాడు. ఆయన ఇంట్లో చేసిన ఆహారం తిన్నాడు. మరి పూర్తిగా ఎండలో గాని వానలో గాని నడుస్తూ ఒక సామాన్యుడిగా ఆయన పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. So today's children, they want to eat McDonald's, they want to eat KFC, they want to eat fast foods, and these kind of foods, they are very unhealthy and make the children lazy and fat. And children do not want to play in the sunshine. They want to go in school buses and not do physical exercise. So therefore, their physical development is not so good like Jesus's was. ఈ కాలంలో మీరు చూసినట్టు దానికి విరోధంగా ఈ కాలంలో బిడ్డలందరూ కూడా ఫాస్ట్ ఫుడ్స్ అనగా కేఎఫ్సి లేకుండా ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ వారు తినాలనుకుంటారు. దాని వల్ల వారికి జబ్బులు వస్తుంది. వారు కూడా లావెక్కుతారు. ఒక విధంగా సోమరిపోతులుగా ఉంటారు. వారు ఎక్కడికి కూడా వెళ్ళాలంటే మరి బస్సులో వెళ్ళాలి, స్కూల్ బస్సులో వెళ్ళాలి. ఎప్పుడు కూడా నడచలేదు. కాబట్టి వారు శారీరకంగా కూడా బలం పొందిన వారుగా ఉంటారు. Jesus also grew in favor with God. That means he had good spiritual growth. అదే విధంగా యేసు ప్రభు కూడా దేవునితో మంచి సంబంధం పెట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినట్టుగా మనం చూస్తున్నాము. So from this we learn that we also should teach our children how to pray, how to read Bible at a very young age, so that their relationship with God grows and they have good spiritual growth. This should be done in the home by the mothers and fathers. ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏమంటే మనం కూడా మన బిడ్డలను యేసు ప్రభుని ఏ విధంగా ఆ వారి తల్లిదండ్రులు పెంచినారో మనం కూడా మన బిడ్డల్ని అదే విధంగా పెంచాలి. దేవుని వాక్యం వారు పఠనం చేస్తూ చదువుతూ దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ క్రమశిక్షణలో ఉండేటట్టు అది తల్లిదండ్రుల బాధ్యత. And Jesus also grew in favor with man. That means he had good social development. అదే విధముగా యేసు ప్రభు కూడా ప్రతి మనిషితో కూడా మంచి వినయపూర్వకంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సంఘములో ఎన్నో అందరితో నచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. So this is how our children should grow in wisdom, that is mental growth, in stature, good physical growth, in favor of God, good spiritual growth, and favor of man, good social growth. Just like Jesus grew, so our children also should grow. మరే విధంగా మన బిడ్డలు కూడా ఏ విధంగా దేవునితో మంచి సంబంధము, మరి ఉన్న అందరితో మంచి సంబంధము, మరి పూర్తిగా జ్ఞానంతో నింపబడి మరి ఆయన ఏ విధంగా పూర్తిగా బలవంతుడై పెరిగినట్టుగా ఉన్నాడో అదే విధంగా మన బిడ్డలు కూడా అదే విధంగా వారు పెరుగుటట్టు మన తల్లిదండ్రులు వారిని క్రమశిక్షణలో పెట్టాలి. Children are gifts, but it is up to the parents to bring them up
in the knowledge and love of God. దేవుడిని ఇచ్చిన బహుమానమైన బిడ్డలను తల్లి తండ్రులనే వారు సంహరించి మరి దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నట్టు వారు దేవుని దారి తప్పకుండా వెళ్ళేటట్టు అది వారి పూర్తిగా వారిపైన బాధ్యత ఉన్నది. So we have seen Psalm 127, how unless Lord protects us and keeps us in his favor, your home will perish. So keep Lord Jesus as the rock upon which you build your home. అదే విధంగా మీరు చూసినట్టయితే ఈ కీర్తనలో మనకు వివరించిన విధంగా దేవుడు అనే యేసు ప్రభు అనే ఒక పెద్ద రాయి పైన మీరు మీ గృహాన్ని పునాదులు వేసి నడిపిస్తారు. ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండి ఏ విధమైన కష్టాలు వచ్చినా కూడా మీరు ఏ విధంగా దాని ద్వారా మీకు కష్టాలు రావని మనం గమనించాలి. May God bless his holy word. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. Let us pray. ప్రార్థిస్తాము.